బయట దొరికే మిక్చర్ కన్నా ఇంట్లోనే హెల్దీగా పోహా మిక్చర్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ అటుకుల మిక్చర్ వచ్చేసి డీప్ ఫ్రై లేకుండా ఈజీగా హెల్దీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా దీనికోసం అని మందపాటి కడాయి తీసుకొని ఇందులో 1/2 కిలో వరకు పల్చటి అటుకులు వేసుకోవాలి. ఇలాగా స్పూన్ సహాయంతో కానీ లేదంటే పల్చటి అట్లకాడతో కానీ కలుపుతూ లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాక తీసేసి ప్లేట్లో వేసుకోవాలి. అదే కడాయిలో 4-5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఇందులోనే స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయలని ఇందులో వేసుకోవాలి. హై ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకున్నారంటే మంచిగా బ్రౌనిష్గా అవుతుందన్నమాట. ఈ విధంగా వేగాక ఈ ఉల్లిపాయ ముక్కల్ని తీసేసి వేరొక గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో 1 కప్పు వరకు పల్లీలు వేసుకొని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఇందులోనే మీరు శనగపప్పు కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. జీడిపప్పులు అలానే 4 పచ్చిమిరపకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇవన్నీ కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, రుచికి సరిపడా సాల్ట్, అలానే 1 స్పూన్ వరకు కారం, 1/2 టీ స్పూన్ వరకు వేయించిన జీలకర్ర పొడి వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ కట్టేసాక వేయించి పెట్టుకున్న అటుకులు వేసుకోవాలి. అలానే బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసేసాక ఇలా ఈ విధంగా నెమ్మదిగా కలుపుకోవాలి. లేదంటే కడాయి పట్టుకుని ఈ విధంగా కలుపుకున్నారంటే అంత చక్కగా కలిసిపోతుంది. కరకరలాడే టేస్టీ హెల్దీ అటుకుల మిక్చర్ అయితే రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.